ఫాస్ట్ గా. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 6,480 ఇళ్లు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. 4,272 ఇళ్లు క్యాన్సిల్ చేశారని చెప్పి ఇచ్చారు. దీనికి సంబంధించి మరి 13% వర్క్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించి 41,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఆల్రెడీ పొలం నిమిత్తం కూడా మనం కోట్లలో ఖర్చు పెట్టినట్టు ఉన్నాం. మరి వీటికి సంబంధించి మరి డీడీలు కట్టిన వారికి మరి మనం అందరికీ ఇల్లు ఇస్తామా లేదా అనేది దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరి మంత్రివర్యులు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఈ 4,272 ఇళ్లు క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ మనం వాళ్ళకి ఇస్తామా లేదా ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అనేది కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అలాగే మొన్న గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర మరి మీటింగ్ వేయడం జరిగింది. అందులో మరి జిల్లాకు సంబంధించి 18 కోట్ల రూపాయల దాకా వడ్డీ ఉందని చెప్తున్నారు. రేపొద్దున ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి బ్యాంకర్స్ వాళ్ళకి తాళాలేస్తే దీని మీద మనం ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా మనం ముందుగానే ఊహించి లబ్ధిదారులకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చామో అందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మరి వీళ్ళకి ఇల్లు ఇస్తామా, టిడ్కో ఇల్లు ఇస్తామా, లేకపోతే వేరే ఇల్లు ఇస్తామా అనేది ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రభుత్వం మరి మంత్రివర్యులు వారు సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష.